పునరుద్ధాన బలం అంటే ఏంటో తెలుసా? ప్రపంచంలో ఎవ్వడు జయించలేని శత్రువును జయించే బలమే పునరుద్ధాన బలం. పునరుద్ధానము ఏ శత్రువును జయించింది? మరణం అనే శత్రువును జయించింది. రైట్? మరణం అనే భయంకరమైన శత్రువును, అది అజేయము, ఇన్విన్సిబుల్ ఎనిమీ, దాన్ని ఎవడు జయించలేడు అనుకుని ప్రపంచాన్ని భయపెట్టినటువంటి ఆ భీకర శత్రువును ఉఫ్ఫమని ఊదేసి ఊరికైనా జయించేసిన ప్రచండ శక్తి పేరే ద పవర్ ఆఫ్ రిజరక్షన్, పునరుద్ధాన బలం. అది ఏంటిదో నేను రుచి చూడాలి. అది ఏంటో నేను రుచి చూడాలి. వాట్ ఈజ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్? ఇది అసంభవం అనుకున్నది కూడా చేసేసే బలం. నేను రుచి చూడాలి. ఈ కార్యం ఎవడు చేయలేడు అనుకున్నది నేను చేయగలిగే బలం, అదేంటో నేను అనుభవించి చూడాలి. వెన్ ద రిజరక్షన్ పవర్ కమ్స్ ఇన్ టు యూ, పునరుద్ధాన శక్తి బలము నీలోనికి వచ్చినప్పుడు నీకు అసాధ్యమైనది ఉండదు. ఏ సమస్యనైనా కుక్కను కసిరి కొట్టినట్టు కసిరి కొడతా, అది వెళ్ళిపోవాల్సిందే. ఆర్థిక ఇబ్బంది కానీ ఇంకా ఎన్నైనా అవన్నీ ఎందుకు టైం వేస్ట్. ఆఖరికి మరణమే నీ ముందుకొచ్చిన, మరణం నీ ముందుకొచ్చి నిలబడి నిన్ను బెదిరించిన, పౌలులాగా నువ్వు అంటావు, మరణమా నీ ముల్లెక్కడ? యూ కెన్ టాక్ టు డెత్, యూ కెన్ టాక్ టు డెత్. ఓ డెత్, వేర్ ఈజ్ యువర్ విక్టరీ? అరే, మానవ జాతినే బెదిరిస్తున్నటువంటి, కోట్ల మందిని పొట్టన పెట్టుకున్నటువంటి మరణం ముందుకు, భక్తుని ముందుకు, పౌలు ముందుకు వస్తే, ఏడిచావు పోవే, నీ మొహం ఏంది నువ్వు చేసేది, నువ్వు నన్నేం చేయలేవు, గెట్ లాస్ట్, నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అని గద్దించగలిగినటువంటి శక్తి ఒక నిరుపేద విశ్వాసికి ఉంది. దాని పేరు పునరుద్ధాన బలం. అది నేను టేస్ట్ చేసి చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే బాగా గమనించాల, మరణము అనేది నా ముందుకు వస్తే, ఎవ్రీవన్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ, మరణం అనేది మన ముందుకు వస్తే, యూజ్లెస్ ఫెలో, పనికి మాలినోడా, ఏంటి నన్ను చేసేది, నన్ను ఏంటి, ఏం పెద్ద మునగాడిని అనుకున్నావా, గెట్ లాస్ట్, సిగ్గు శరం లేదు, ఓడిపోయినావు, మళ్ళీ వస్తావు నా దగ్గరికి. క్రీస్తు సమాధి దగ్గర నువ్వు ఓడిపోలేదా? అరిమతయ్య యోసేపు సమాధి దగ్గర నువ్వు ఓడిపోలేదా? సిగ్గు శరం లేకుండా మళ్ళీ వస్తాయంట్రా, పో పిచ్చుకుక్క పో అని చెప్పేసి వాడిని దూషించి గద్దించి పారిపో అని డెత్నే, మరణముని ఆజ్ఞాపించే పవర్ అండ్ అథారిటీ అది నా లోపలికి వస్తే ఎలా ఉంటుందో అది ఎరుగు నిమిత్తం సమస్తము నష్టపరుచుకొని పెంటగా ఎంచుకుంటున్నాను. మరి అసంభవములను కూడా నేను చెయ్యగలను, ఎవడు గెలవలేని శత్రువును నేను గెలవగలను అనుకునే ఆ శక్తి మనలోకి రావాలంటే అంతకుముందు మరణములో యేసయ్యతో సహానుభవం ఉండాలి.
మరణం అంటే మరణమనే కాదు, ఇక ఈ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్, అవుట్ ఆఫ్ హ్యూమన్ హ్యాండ్స్, ఏ మనిషి దీన్ని ఏం చేయలేడన్నంత భయంకర సమస్య నాకు కూడా రావాలని పౌలు కోరుకున్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, పునరుద్ధాన బలమును రుచి చూడాలని ఎంతమందికి ఆశ ఉన్నది? శభాష్. పునరుద్ధాన బలమును అనుభవించడానికి అంతకుముందు యేసు మరణములో సమాన అనుభవం కావాలని ఎంతమందికి ఉంది? కొంచెం కష్టంగానే చేతులు ఎత్తుతారు, ఎత్తినా కూడా అంత పైకి ఎత్తట్లే, కొంచెం సగం ఎత్తుతున్నారు. ప్రియులారా, ఐఎమ్ టెలింగ్ యూ, when a terrible unsolvable problem faces you, encounters you, అసలు పరిష్కారమే లేని సమస్య నీకు దేవుడు నీ ముందుకు తెచ్చిపెట్టినప్పుడు నువ్వు గ్రహించు, ఈ సమస్య ద్వారా యేసు మరణానుభవాన్ని అనుభవిస్తున్నావు. అదే స్టెప్పులో ఇంకొక అంగుళం అవతల నువ్వు పునరుద్ధాన బలమును కూడా రుచి చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనకు సమస్యలు వస్తాయి. మళ్ళీ అది మామూలుగా ఉండదు. మనకు అలవిగాని సమస్య, మనం తీర్చలేము. కుటుంబంలో సమస్య, ఆర్థిక సమస్య, సమాజంలో సమస్య, ఆధ్యాత్మిక పోరాటాలు, మంత్రశక్తులతో పోరాటాలు, మందులేనటువంటి వ్యాధులు, వీటన్నిటిని కలిపి మరణము అని మూట కడదాం. వచ్చింది మనకి, నాకు కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి? మరణమా నీ విజయం ఎక్కడా అని అడుగుదాం. మరణమా నీ ముల్లెక్కడా అని అడుగుదాం. నీ ముళ్ళు కలువరిలో యేసయ్య విరిచేశాడు కదా అని వాడికి గుర్తు చేద్దాం. మరణం అనే దానికి లోకం భయపడుతుంది, కానీ మన ముందు అది కోరలు పీకేసిన పాము, కొండి విరిచేసిన తేలు. అది మనల్ని ఏమీ చేయలేదు. మనం వెళ్ళిపోమ్మంటే యేసు నామంలో వెళ్ళిపోతుందంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి పునరుద్ధాన బలం అనగా అర్థం ఏమిటి చెప్పండి? అసాధ్యమైన సమస్యలను మనం పరిష్కరించి అసాధ్యమైన పనులను మనం సాధ్యపరచడమే పునరుద్ధాన బలము. మనము ఆ పునరుద్ధాన బలము సంఘంలోకి రావాలని, అందరిలోకి రావాలని, సార్వత్రిక సంఘంలోకి రావాలని ఇవాళ మనం ప్రార్థన చేద్దాం. యాజ్ ఎ స్పెషల్ టైమ్ ఆఫ్